దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. సుదీర్ఘకాలం తర్వాత తిరిగి మరలా శావల్యపురం ప్రాంతంలో మీ పిల్లల ఎదుట మీ పక్షంగా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. ఈ సభలకు కారకులైన మీ కుమారుడు చందోని ఆయన కుటుంబాన్ని, ఆయనకిచ్చిన కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఈ సందర్భంగా లేఖనముల నుంచి కొన్ని వాస్తవాలను మీ పిల్లల ఎదుట విప్పుచుండగా గ్రహించగలిగిన తెలివితేటలు, స్వీకరించగలిగిన మనస్సు మీ పిల్లలకు అనుగ్రహించమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. జన్మ పుట్టుక, దానికైతే ఒక హిస్టరీ ఉంది అని టైటిల్ చెప్తుంది. మనిషి పుట్టుకకు హిస్టరీ చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర? ఎందుకంటే మన జన్మ గొప్పది, మానవ జన్మ మిగిలిన జన్మల లాంటిది కాదు. ఈ ప్రపంచంలో కాస్తంత ఆలోచన కలిగి ఏ మనిషి పరిశీలన చేసినా తెలిసే ఒక వాస్తవం, మనము జంతువుల వంటి వారము కాము. వాటిని ఏలే రాజులమని అర్థమవుతుంది. ఈ సర్వ సృష్టిపై అధికారం, పెత్తనం చెలాయించే గొప్ప జీవులము మానవులము అనే వాస్తవం ఎవరికైనా ఆలోచించిన వారికి అర్థమవుతుంది. ఇంత ఆధిక్యత, ఇంత గొప్పతనం, ఇంత అధికారం మనిషికి ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? కాస్త అయినా ఆలోచించాలి. నీ జన్మ ప్రత్యేకమైనది అన్న నిజం నువ్వు తెలుసుకోవాలి. ప్రత్యేకమైన ఈ జన్మ వెనుక ఎవరున్నారు? ఎందుకు ఈ జన్మనిచ్చారు? ఎప్పుడిచ్చారు? ఏం చెయ్యాలని ఇచ్చారు? ఈ విషయాలు తెలుసుకోవడమే చరిత్ర అంటారు. చరిత్ర అంటే జరిగిపోయింది, గడిచిపోయింది. చాలామంది చరిత్ర పేరుతో ఈ భూమి మీద ఏవో చెప్పారు. దయచేసి రేపు ఈ జనరేటర్ మా చెవి దగ్గర కాకుండా దూరంగా పెట్టండి ప్లీజ్ కన్వీనర్స్. జనరేటర్ ఇంత స్టేజ్ దగ్గర ఉండకూడదు. ఓకే ప్రియులరా, చరిత్ర అంటే గత తాలూకు వాస్తవాలను తెలియచెప్పాలి. గతం తాలూకు వాస్తవాలు తెలియచేయాలి. కానీ మనిషి వాస్తవాల బదులు ఊహలను, కల్పితాలను, అబద్ధాలను, అవాస్తవాలను సమాజం ముందుకు తీసుకొచ్చాడు చరిత్ర పేరుతో. ఏంటి ఆ అవాస్తవాలు? మనిషిగా ఈ జన్మ మనకి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ప్రారంభమైంది అనే వాస్తవాలకు బదులు అబద్ధాలను చరిత్ర రూపంలో తీసుకొచ్చాడు. దేవుని పక్షంగా నిలబడిన నేను, ఏదో వాళ్ళు బర్త్డే కార్యక్రమం పెట్టుకున్నారు గనక వాక్యం చెబుతున్నంతసేపు, ఆ వాక్యం చెబుతున్నంతసేపు ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు వస్తాయని దీవించేసి వెళ్ళిపోవడానికి నేను రాలేదు. వాళ్ళు కూడా అది కోరుకోలేదు. మనిషి ఎప్పుడూ ఆలోచించని వాస్తవాలు కనీసం ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లోనైనా ఆలోచించాలని వాళ్ళు కూడా తపన పడి సభలు పెట్టారు. సహజంగా మనం ఎందుకు పుట్టామని ఎప్పుడు ఆలోచిస్తామంటే, తీవ్రమైన సమస్యల్లోకి మనిషి వెళ్ళాడు అనుకోండి, అప్పుల్లోకి, కష్టాల్లోకి,
సమస్యల్లోకి, బాధల్లోకి, ఊపిరి సలపనన్ని కష్టాలు, సమస్యలు చుట్టుముడితే అప్పుడు అనిపిస్తుంది, అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నేను ఎందుకు పుట్టాను అన్న ఈ ప్రశ్న పుట్టిన ప్రతి మనిషి ఆలోచించవలసిన ప్రశ్న. కానీ ఇది ఎప్పుడు ఉత్పన్నమవుతుంది మనిషికి అంటే, ఏదో కష్టాల్లోకి వెళ్ళినప్పుడు, బాధల్లోకి వెళ్ళినప్పుడు అసలు ఎందుకు పుట్టాను, నేను పుట్టకుండా ఉండే బాగుండనే కోణమే తప్ప అప్పటికి కూడా ఎందుకు పుట్టానో తెలుసుకోవాలన్న తపన మాత్రం లేదు. ప్రియులరా, మరి ఈ ఆలోచన మనుషుల్లో కలగలేదు. కానీ కొంతమంది చరిత్రకారులు అని చెప్పి చరిత్రలు రాసుకుంటూ వచ్చారు. అందులో డార్విన్ అని ఒక ఆయన ఉన్నాడు. మనిషి జన్మ ఎలా వచ్చింది, దానికి సంబంధించిన గత తాలూకు వాస్తవాలేంటి, మనం మనిషిగా ఈ జన్మలో ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ఏమీ లేదండి, ఈ భూమి మీద పరిణామం అనే ఒకటి కనబడింది, ఒకటి జరిగింది, జీవ పరిణామం. ఆ జీవ పరిణామ క్రమంలో కోతులు మనుషులుగా మారాయి అన్నాడు. కోతులు ఏం చేశాయట? కోతులు మనుషులుగా మారాయట. కొన్ని ప్రత్యేక పరిస్థితులు. ఇక దానికి ఏవో కథ చెబుతాడు. వాడు చెప్పినవన్నీ చెప్పాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం, వినాల్సిన అవసరం మనకు లేదు. కోతి మనిషిగా ఎందుకు మారింది? ఒకవేళ అలా మారితే కోతులు ఎందుకు ఉన్నాయి? ఇంకా తోక ఊడిపోయిందట. ఎందుకు ఊడిందో చెప్పడాడు. కోతి నిలబడ్డం నేర్చుకుందట. తర్వాత మూతి తగ్గిపోయిందట. ఇవన్నీ అంటాడంతే, ఎందుకు తగ్గుతుందో చెప్పడాడు. ఇలా మార్పు చెందడం వలన, కోతి మార్పు చెందడం వలన మనిషి వచ్చాడు. అంటే భూ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, ఏవో పరిస్థితుల వలన మారాడే తప్ప మనిషికంటూ ప్రత్యేకమైన కారణం లేదు. కొన్ని కోతులు కొన్ని పరిస్థితుల వలన ఇలా మనుషుల్లా మారాయి. మనుషుల్ని ఎంత బఫూల్ని చేశాడండి సాతానుగాడు. మనుషుల్ని ఎంత బఫూల్ని చేశాడు. బఫూన్స్ ఏంటి? కోతులు మనుషులుగా మారాయా? ఏమండి, ఈ సిద్ధాంతాన్ని పిల్లల పాఠ్యపుస్తకాల్లో పెట్టి పాఠాల్లో నేర్పించేస్తున్నారు. స్కూల్స్లో, కాలేజెస్లో, విద్యాలయాల్లో నేర్పించేస్తున్నారు. ఇప్పటికే కొన్ని తరాల నుండి మానవ ప్రపంచం అంతా కూడా 270 దేశాల్లో ఉన్న మనుషులంతా మనిషి కోతి నుండి ఆవిర్భవించాడు, లేదా కోతి నుండి పరిణామం చెందాడు. కోతి మనిషిలా మారిందని చదువుకుంటున్నారంతా కొన్ని వందల సంవత్సరాల నుంచి. ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలోనండి, గవర్నమెంట్ ఒక న్యూస్, గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఒకసారి స్క్రీన్ మీద వేస్తాడు, చూడండి ఒకసారి. పిల్లల పాఠ్యపుస్తకాల్లో నుంచి డార్విన్ సిద్ధాంతం తొలగించేశారట. 10వ తరగతి సిలబస్ నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించాలన్న కేంద్ర నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుపై గొడ్డలు పెట్టు వంటిదని దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయించుకుంది ఏంటి? ఈ సిద్ధాంతం తప్పు, పిల్లల పాఠ్యపుస్తకాల్లో ఉండకూడదు, తీసేద్దామని ఎప్పుడైతే నిర్ణయం చేసుకుందో వెంటనే ఎవరెవరు లేచారండి? మేధావులు, దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవశాస్త్ర అధ్యయనానికి ఇది ప్రమాదకరమైన పరిణామము అని పేర్కొన్నారు. 10వ తరగతి సిలబస్ నుండి జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఉన్నత పాఠశాల పాఠ్య ప్రణాళిక బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. హేతుబద్ధమైన ప్రపంచ దృష్టికోణాన్ని అధ్యయనం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని, జీవశాస్త్ర అధ్యయనానికి ఇది గొడ్డలి పెట్టని వాళ్ళు బాధపడుతున్నారు. ఏమండి, ఎందుకు కేంద్ర ప్రభుత్వం తొలగించింది అంటే, నిజంగా జీవ పరిణామ సిద్ధాంతం తప్పని కేంద్రం తెలుసుకుందా? రుజువులతో, ఆధారాలతో చెప్పలేం. ఏ కారణంతో తొలగించిందో తెలియదు. కానీ ఇది మొన్న రీసెంట్గా వచ్చిన న్యూస్, వెరీ రీసెంట్. నేను సెమినార్లో ఒక బుక్ రిలీజ్ చేశానండి. ఆ బుక్ ఏది నిజమైన చరిత్ర. ఆ బుక్లో జీవ పరిణామ సిద్ధాంతం ఎంత తప్పు పూర్తిగా ఎండగట్టానండి. పూర్తిగా అసలు ఆ పుస్తకం చదివిన తర్వాత ఎవడైనా పాఠ్యపుస్తకాల్లో నుంచి ఆ పేజీలు చించేయాలి. జీవ పరిణామ సిద్ధాంతం అనే పేజీలు చించేయాలి. ఏ ప్రొఫెసర్ అయినా ఈ బుక్ చదివిన తర్వాత ఖచ్చితంగా ఈ పరిణామ సిద్ధాంతం తప్పని ఒప్పుకొని తీరాలి. అలా ఉంటుందండి బుక్. ఎందుకంటే చరిత్ర అంటే ఏంటో తెలియని ఓ భయంకరమైనటువంటి అబద్ధాన్ని
చరిత్రగా ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసి ఎంతోమంది పాఠ్యపుస్తకాల్లో పెట్టేశారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, డార్విన్ అయినా చరిత్రకారులైనా ఒక లక్ష్యంతో పనిచేశారు. ఆ లక్ష్యం ఏంటంటే దేవుడు అన్న ఆయనను, దేవుడు అన్న భావనను అసలు మనుషుల హృదయాల్లో నుంచి తుడిచిపెట్టాలంటే దేవుడు సృష్టిని కలిగించాడు, ఆ సృష్టిలో మనిషిని చేశాడు, 6వ దినమున మనిషి వచ్చాడు అని బైబిల్లో చెప్పబడిన దానికి వ్యతిరేకంగా ఈ ప్రపంచాన్ని దూరంగా తీసుకెళ్లేది ఏదో పుట్టాలి అని కుట్రపూరితంగా అందరూ కలిసి ప్లాన్ చేసింది జీవపరిణామ సిద్ధాంతం. బైబిల్ మీద, దేవుడి మీద పగతో, ప్రతీకారంతో అపవాది కొంతమందిని రేపింది. బైబిల్ సిద్ధాంతాన్ని మరిపించాలి, బైబిల్ చెప్పిన వాస్తవాలు మరిపించాలన్న ఒకే ఒక లక్ష్యంతో పనిచేసింది ఆ రోజున్న శాస్త్రవేత్తలు. దానిని బట్టి పుట్టింది డార్విన్ పరిణామ సిద్ధాంతం. అది నేను ఆ బుక్లో నిరూపించాను కనుక చచ్చినట్టుగా అది తప్పని ఎవడైనా ఒప్పుకోవాలి. ఇప్పుడు అర్జెంటుగా భారతదేశ ప్రభుత్వం ఎందుకు దీన్ని తొలగించింది అంటే ఏదో నా బుక్ చదివేసి కళ్ళు తెరిచి తొలగించిందని నేను అన్నాను. ఎందుకు తొలగించిందంటే వీళ్ళకున్న కుయుక్తి నాకు తెలుసు. నా మనసులో వాళ్ళు ఎందుకు తొలగించారో నాకు తెలుసు. వీళ్ళకున్నదంతా ఏంటంటే సంకుచిత భావాలు. వేరే దేశం, ఇతర మతాలు, వాళ్ళ సిద్ధాంతాలు మనకెందుకు, మన గ్రంథాలు గొప్పవి, ఈ కోణంలో వాళ్ళు తొలగించి ఉంటారని నా అభిప్రాయం. అంతే తప్ప వాస్తవాన్ని తెలుసుకొని తొలగించారని నేను అనడం లేదు. కానీ ఎలా తొలగించినా ఒక అబద్ధం అయితే పిల్లలకు దూరం అవుతుందండి. తొలగించడమే మంచిది. ఒక అబద్ధం అయితే భవిష్యత్తు తరాలకు చేరకుండా అడ్డుకట్టపడుతుంది. ఇక శాస్త్రవేత్తలు, మేధావులు వాళ్ళు కంగారు పడుతున్నారు, ఆందోళన వ్యక్తపరుస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటున్నారా? ఆ విద్యావేత్తల, శాస్త్రవేత్తలు ఎవరో ప్రభుత్వం వద్దు, నేనే ఎదుర్కొంటాను. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పుంది. వాళ్ళు తప్పు చెబితే మనకేంటి బాధ అని మీరు అనుకుంటారు. ఏమంటే ఎప్పుడు చూసినా జయశాలి పీడి సుందరరావు గారు కానీ ఆయన టీం కానీ ఎప్పుడు ఆ శాస్త్రవేత్తలు అవి మనకెందుకండి, మనం ప్రార్థన చేసుకుందాం, అవన్నీ మనకెందుకండి అంటారు. పాపం వాళ్ళకి తెలియక దేవుని వాస్తవమైన వాక్యము సత్యం, జీవవాక్యం ప్రపంచ ప్రజల గుండెల్లో లేకుండా పోయింది ఈ సిద్ధాంతాల వలనే. అపోస్తలుడైన పౌలు ఒకనాడు ఏం చేశాడో తెలుసా? చూస్తారా బైబిల్ని? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. 2 కొరింథీ 10:4 మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగినవి. మా యుద్ధోపకరణాలు అంటే క్రైస్తవుడి దగ్గర యుద్ధోపకరణాలు ఉండాలి. అదేంటండి కొంతమంది కర్రలు, కత్తులు, బాంబులు పట్టుకొని యుద్ధోపకరణాలు పట్టుకొని తిరుగుతున్నారు. క్రైస్తవుడి దగ్గర యుద్ధోపకరణాలు ఎందుకండి అని మీకు డౌట్ రావచ్చు. క్రైస్తవుడి దగ్గర కూడా యుద్ధోపకరణాలు ఉండాలి. కాకపోతే అవి శరీరం మీద దాడి చేసే యుద్ధోపకరణాలు అయి ఉండకూడదు. కర్ర, కత్తి, బాంబు, తుపాకీ ఇలాంటివన్నీ శరీరాన్ని హింసించేవి, శరీరాన్ని చంపేవి, శరీరంపై దాడి చేసేవి ఆయుధాలవి. యుద్ధోపకరణాలంటే ఆయుధాలు, అవి మీ దగ్గర ఉండకూడదు. మరి ఏ ఆయుధాలు ఉండాలో చూడండి. ఎలాంటి ఆయుధాలు పౌలు దగ్గర ఉన్నాయి అంటున్నాడంటే మన దగ్గర కూడా ఉండాలి అవి. మా దగ్గర ఉన్న ఆయుధములతో వితర్కములు, తర్కము అంటే తార్కికత్వము అంటే హేతుబద్ధంగా ఒక చక్కటి చర్చ. తార్కికం అంటే ఒక చక్కటి చర్చ, ఒక చక్కటి చర్చ చేయొచ్చు, అది తార్కికం అంటారు. వితర్కం అంటే తాను బట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటాడు. ఇది ఎవడి మాట వినడు వాడు, దాన్ని వితర్కం అంటారు. కోతి నుండే వచ్చింది, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రశ్నించినా దానికి సమాధానం లేదండి. కోతి నుండి ఎలా వస్తుంది, కోతి ఎందుకు మారింది, దానికి మరలా ఏమండి ఏంటంటే కార్బన్ డేటింగ్. ఏ డేటింగ్ అంటే అది? ఆ కార్బన్ డేటింగ్ తప్పు, ఈ జీవమరినామ సిద్ధాంతం తప్పు. రెండు తప్పే, రెండింటిని తప్పని నిరూపించాను నేను. ఆ బుక్ తీసుకోండి, ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి. ఇటు కార్బన్ డేటింగ్ని ఆధారం చేసుకొని ఇవల్యూషన్ థియరీ అంటే పరిణామ సిద్ధాంతం,
దీనిని బట్టి బైబిల్ పక్కన పెట్టించేశాడండి వాడు, అపవాది బైబిల్ పక్కన పెట్టించేశాడు. దేవుడు మానవ జాతిని సృష్టించాడు, కన్నాడు స్వయంగా. దేవుడు అన్న ఈ పదం, దేవుడు అన్న ఈ వాస్తవం ప్రజల్లో లేకుండా చేయటానికి పన్నిన కుట్రండి అది, కుట్ర. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు, మేము వితర్కములు, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ఈ పరిణామ సిద్ధాంతం, ఈ తప్పుడు చరిత్ర, ఇలాంటి ఆటంకాలు ఎన్నున్నాయో దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. సేవకుడికి ఉండే పనేంటో చాలామందికి తెలియదండి. సేవకుడికి ఉన్న పనేంటి? 100 మంది సంఘాన్ని కూడబెట్టుకొని ఆ 100 మంది సంఘంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, పెద్ద మనిషి ఫంక్షన్లు చేసుకుంటూ వాళ్ళ కుటుంబంలో బాధలు వస్తే, కష్టాలు వస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ, ఇది కాదే, ఇది కాదు. దేవుని పక్షంగా పోరాడవలసిన వీరుడు సేవకుడు, క్రైస్తవుడు. అందుకే ఒక సేవకుడైన పౌలు అంటున్నాడు, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి సంపూర్ణ విధేయతతో కనపరుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయి. అది పరిణామ సిద్ధాంతమా, లేదంటే శాస్త్రమా, లేదంటే నాస్తిక హేతువాదమా, లేదంటే మత ఛాందసవాదమా, దేవుని జ్ఞానమును అడ్డగించేది ఏది ఉందో దానికి ప్రతిదండన చేయి. ఆ ఆయుధాలు కత్తులు, కర్రలు కాదు, జీవవాక్యం, జ్ఞానం, వాక్యం. అంటే వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని పడద్రోసేంత బలమైన ఆయుధాలు కలిగి ఉన్నవాడు పౌలనే క్రైస్తవుడు. అంటే ఆ వితర్కాలు, ఆ వాదాలు, దేవుని గురించి అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోయాలా అంటే, పడద్రోయకపోతే నువ్వు చెప్పే సత్యం ఎవడు వినడం. ఈ రోడ్డు వేయక ముందంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా అండి? పెద్ద పెద్ద గొయ్యలు, పెద్ద పెద్ద గొయ్యలు, పెద్ద పెద్ద గొయ్యలు. ఇప్పుడు అవేవి కనపడడం లేదు, చాలా సంతోషం. ఏం చేశారో తెలుసా? చాలాసార్లు ఈ గొయ్యలు అలా పూడ్చారు కానీ మళ్ళీ పోయేవి, పూడ్చారు మళ్ళీ పోయేవి, పూడ్చారు మళ్ళీ పోయేవి. ఏంటి ఆటంకం అంటే, అసలు ఆ రోడ్డు వేసినటువంటి, ఆ ప్రారంభంలో వేసినటువంటి విధానమే కరెక్ట్గా లేదు, లూజ్ ఉంది, సంథింగ్ తేడా ఉంది. అప్పుడు ఏం చేశారంటే రోడ్డు మొత్తాన్ని లేపేశారు, టోటల్గా లేపేశారు. అప్పుడు మళ్ళీ క్రొత్తగా పరుచుకుంటూ వచ్చారు. అంటే పాత రోడ్డే ఆటంకం అన్నమాట. పాత రోడ్డే ఆటంకం, అదే లూజు, అదే ప్రాబ్లం, అదే లోపభూయిష్టంగా ఉంది. లోపభూయిష్టంగా ఉన్నదానికి మాసికి లేచినంత వరకు మళ్ళీ గుంటలు, మళ్ళీ గుంటలు, మళ్ళీ గుంటలు. అదే ఆ లోపభూయిష్టమైన దాన్ని పూర్తిగా తొలగిస్తే అప్పుడు చక్కగా రోడ్డు పడింది, అప్పుడు చక్కగా రోడ్డు పడింది, లెవెల్. యేసుక్రీస్తు అనే ఈ జ్ఞానముని ప్రపంచంలో పరవాలంటే ఆయన మార్గం సిద్ధపరచడం అంటే ఏంటో తెలుసా? ఇదిగో లోపభూయిష్టమైన, తప్పులుగా ఉన్న, అబద్ధాలుగా ఉన్న ఆయన జ్ఞానాన్ని ఆటంకపరిచే. మంచి రోడ్డు వేయడానికి ఆటంకం ఆ ముందున్నటువంటి ఆ గుంటలు, మెరకలే. అవి తీసేస్తే తప్ప ఒరిజినల్ రోడ్డు పడలేదు. అలాగే క్రీస్తు జ్ఞానం పడాలంటే మనుషుల బుర్రలలో ఉన్నటువంటి తప్పుడు జ్ఞానం ఉందే, తప్పుడు చరిత్ర ఉంది, ఆ చరిత్రను తీసేయాలి ముందు. ఆ చరిత్ర ఆటంకాలు తీసేయాలి. అపోస్తుల కార్యాలు, పౌలు చేసిన పోరాటం చూడండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 27 నుంచి చదువుదామా? 27 నుంచి. తరువాత పౌలు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరచుతూ అక్కడ శిష్యులకు వ్రాసిరి. అక్కడ ఏమండి, అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా దృష్టాంతపరిచి నిరూపిస్తూ, ఉదాహరణలు చూపిస్తూ యూదుల వాదమును బహిరంగంగా గట్టిగా, అది దేవుని సత్యమును ప్రపంచ ప్రజల్లో స్థిరం చేయడం అంటే అప్పటికే దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తున్నది ఏదుందో ఆ వాదమును బహిరంగంగా
గట్టిగా ఖండించాలి. అది ఒక పక్క చరిత్ర అంటే పుస్తకాలలో ఏవేవో రాశారు. నువ్వు కోతి నుండి పుట్టావని పిల్లలకు చెప్తున్నారు. నీ జన్మ వెనక ఏ కారణం లేదా? ఏవో వాతావరణ పరిస్థితులు, భూ పరిస్థితులు బాగోకపోయేసరికి కోతి మనిషిగా మారిందా? ఇలాంటి అబద్ధాన్ని ముందు ప్రజల్లో నుంచి, పిల్లల హృదయాల నుంచి, వారి తరాల నుంచి బయటికి తీయాలి. ఆ తర్వాత అసలు చరిత్ర. అందుకే జన్మకైతే హిస్టరీ ఉంది. పరిణామ సిద్ధాంతం అసలు హిస్టరీ కాదు, తప్పది. హిస్టరీ అంటే ఏంటో తెలుసా? హిజ్ స్టోరీ. హిస్టరీ అంటే హిస్టరీ. ఎవరా హిస్? దేవుని స్టోరీ అది. ఆయన, ఆయనే ప్రారంభం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రతి సేవకుడిగా మనమంతా చేయవలసిన పని, ప్రతి క్రైస్తవ సేవకుడికి ఉన్న బాధ్యత ముందు అబద్ధాన్ని తొలగించాలి. చేద్దాం, ఆ ప్రయత్నాలు చేద్దాం, ఆ పోరాటం చేద్దాం, ఆ యుద్ధం చేద్దాం. దేవుని జ్ఞానం అడ్డగించు, ఆటంకపరచు, ప్రతి ఆటంకాన్ని తొలగించేద్దాం. ఇది దేవుని చిత్తం అండి. రైట్? చూద్దాం ఆ హిస్టరీ, అసలు హిస్టరీ ఏంటి. ఇతను రాసింది తప్పు, పరిణామ సిద్ధాంతం తప్పు, దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళంతా తప్పు, దాన్ని చదువుకుంటున్న వాళ్ళంతా తప్పు. అసలుదేంటి? అసలు చరిత్ర ఏంటి? చరిత్ర అంటే ఏంటి? మనిషి జన్మ ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, దేని కొరకు ప్రారంభమైంది, ఎవరిచే ప్రారంభమైంది, ఈ వాస్తవాలు ఈరోజు మనమంతా ఆలోచన చేద్దామండి. సహజంగా మనమంతా అండి మన జన్మ ప్రారంభం గురించి మాట్లాడుతూ తల్లి గర్భం అంటాం. ఎక్కడట మన జన్మ ప్రారంభం? తల్లి గర్భం. అందులోనూ ఇలాంటి తప్పుల్ని ఒప్పు చేయడానికి కొంతమంది ఉంటారండి, సాతాను ఏజెంట్లుగా. ఈ భూమి మీద సమాజంలో మనుషులు మాట్లాడుకునే తప్పుల్ని చాలా గట్టిగా ఒప్పు చేసి మనుషుల హృదయాల్లో స్థిరపరచడానికి అపవాది ఏజెంట్లుగా కొంతమంది ఉంటారు. వాళ్ళే సినిమా రచయితలు. ఒక ఆయన పాట రాశాడు, నా చిన్నప్పుడు వినేవాడిని అండి. ఆడదే ఆధారం మన కథ, ఆడనే ఆరంభం. ఎక్కడట? ఎక్కడ? మాట్లాడరేంటండి? నిద్ర వస్తుందా? మరి రాదా? 9:30కు వచ్చారు కొంతమంది. నాకెందుకో చాలా బాధ అనిపించిందండి ఈరోజు. ఏంటి 9:30కు వస్తారా? యాక్చువల్గా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ సభలు 10ంటికి ముగుస్తాయి. మరి ఇక్కడేంటి 9:30కు వచ్చారు కొంతమంది? అసలు మీరు పనులు ఉదయం అంతా పనులు చేసుకొని తీరికగా 9ంటికి వచ్చి నిద్రపోవడం తప్ప అది అందరి ముఖాల్లో నిద్రే కనపడుతుంది నాకు. మీ ముఖాలు ఎదురుగా చూస్తున్నప్పుడు నాకు ఏం చెప్పబుద్ధి అవుతుంది చెప్పండి? నేనేమి ఎంతో చెప్పాలని యాంగ్జైటీతో ఉన్నాను, కానీ మిమ్మల్ని చూడగానే అలా ఏమండి సోడా పొంగి తగ్గిపోతుంది. మరి రేపు 7:30కు వస్తారా? 10ంటికి ఎగ్జాక్ట్లీ కంప్లీట్ చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం. నిజమేనండి, మన మెదడు ఎక్కించుకోదండి కొంత టైం దాటాక. మరి ఎవరు నేర్పారో తెలియదు, కానీ అర్ధరాత్రి పూట పిల్లాడికి చెప్పండి పాఠాలు అడిగి ఎక్కుతాయి అర్ధరాత్రి. మరి అదేంటి దేవుని పాఠం మాత్రం అర్ధరాత్రి చెప్పడానికి మొదలు పెడతారు. కొన్ని సభలను చూస్తామండి, వాళ్ళు నాయనో పాటలు 11ంటి దాగబడి 11ంటికి ప్రసంగం తీసుకుంటారు. అంటే ఆ ఇనే ఇంట్రెస్ట్, మూడు, ఉత్సాహం ఎవడో ఒకటికో ఇద్దరికున్నా పూర్తిగా అవి కూడా పోవాలని. ఆడదే ఆధారం అట్ట. మన కథ ఎక్కడ ఆరంభమైందట? ఆడనే. ఏడా? స్త్రీ దగ్గరట. అమ్మ. ఆ స్త్రీ పేరేంటి? ఆ అమ్మకు, ఆ స్త్రీకి పెట్టిన పేరు లేదా పదవి అమ్మ. అమ్మ దగ్గర నీ చరిత్ర ఆరంభమైందని ఏమండి ఈ చరిత్ర తెలియని చరిత్రహీనులు పాట రాశారు. వీళ్ళని ఏమన్నా చరిత్రహీనులు. పెద్ద సినిమా రచయిత అవ్వచ్చు, అవార్డు రచయిత ఈ పాట రాసింది తెలుసా? ఆడదే ఆధారం మన కథ, ఆడనే అజ్ఞాని. ఈ ప్రపంచం నేను పెద్ద జ్ఞానాన్ని వచ్చు, నువ్వు పెద్ద ఆస్కార్లు ఇవ్వచ్చు నీకు, కానీ నువ్వెవరు? ఏంటి మన కథ అక్కడ ఆరంభమైందా? అంటే ఏమనుకున్నారండి? మనిషి అంటే ఏమనుకున్నారు? మనిషి జన్మ అంటే ఏమనుకున్నారు? ఏం అర్థం కాలేదు. మనిషి అనగానే కనిపించే ఈ 6 అడుగుల ఆకారం మాత్రమే అని భావించిన ప్రతి మూర్ఖుడు తల్లి గర్భమే మనకు ప్రారంభం అనుకుంటాడు. తల్లి గర్భం ప్రారంభం మనకి కాదు. మనం ధరించుకున్న ఈ దేహానికి.
మీరు మాత్రమే చెప్పగలరు ఈ ప్రపంచంలో మనిషి అంటే శరీరం కాదని. ఈ ప్రపంచంలో ఎవడో చెప్పలేడండి. మనిషి అంటే ఎవరు? శరీరమా కాదు. ఈ శరీరానికి ప్రారంభం తల్లి గర్భమేమో మన విషయంలో, కానీ మనకు ప్రారంభం, మన చరిత్ర ప్రారంభం తల్లి గర్భం కాదు. దావీదు గారు అన్న మాట ఒకసారి ఆలోచన చేద్దామండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నన్ను నిర్మించటం ఓకే. తర్వాత ఏమన్నాడు? 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తర్వాత 15వ వచనం, అది మనిషి ఎక్కడ పుట్టాడు అంటే ప్రారంభం ఏంటి అని ఒకవేళ నువ్వు అనుకుంటే, చరిత్ర ప్రారంభం ఎక్కడ, మానవ చరిత్ర ప్రారంభం ఎక్కడ అంటే నేను రహస్యమందు పుట్టిన నాడు. అంటే మనిషి పుట్టుక రహస్యం, ప్రారంభం రహస్యం. మనం అనుకున్నాం తల్లి గర్భం అనుకున్నాం. ఏమంటే ఈరోజు తల్లి గర్భము రహస్యం కాదండి. మనిషి ప్రారంభం, మనిషి చరిత్ర రహస్యం. ఒకవేళ తల్లి గర్భమే మనిషి ప్రారంభం, ఒకవేళ అదే రహస్యం అనుకుంటే ఈరోజు తల్లి గర్భం రహస్యమే కాదు. ఎందుకంటే ఏ రోజున ఏ క్షణాన శుక్రకణం అండంతో కలుస్తుందో చెప్పగలిగిన టెక్నాలజీ ఈరోజు వచ్చేసింది. శుక్రకణం అండంతో ఏ క్షణాన కలుస్తుందో చెప్పగలిగిన టెక్నాలజీ ఈరోజు వచ్చేసింది. IVF. దానిలో ఏమండి ఆ శుక్రకణాలను వేరుగా, పిండాన్ని వేరుగా తీసుకొని ఆ రెండింటిని ఫలదీకరణం చెందించే టెక్నాలజీ ఇదిగో ఈరోజు అందుబాటులో ఉంది. ఒకవేళ నీ ప్రారంభం తల్లి గర్భం అనుకుంటే దావీదు బైబిలు దాన్ని ఒప్పుకోలేదు, దేవుడు ఒప్పుకోలేదు. నువ్వు రహస్యమందు పుట్టావు, నీ ప్రారంభం రహస్యం అన్నాడు. మన ప్రారంభం రహస్యమా? అలాగని 15వ వచనంలో ఏమన్నాడు? తర్వాత మాట, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడ్డాను అన్నాడు. అంటే రహస్యం అన్నాడు కనుక తల్లి గర్భం కాకముందండి భూగర్భంలో నిర్మించబడ్డాడు కదా, అది ఒకవేళ రహస్యమా అంటే అది కూడా ఏం రహస్యం కాదండి. భూగర్భం అఫ్కోర్స్ ఇప్పటికీ శాస్త్ర పరిజ్ఞానానికి అందకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అదేమిటంటే అమైనో యాసిడ్స్, శరీరానికి సంబంధించినవండి. అమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాలు జీవానికి ఏమండి ప్రామాణికంగా ఎంచుతున్న అమైనో ఆమ్లాలు భూమి అంతర్భాగంలో దొరుకుతున్నాయని శాస్త్రం చెప్తుంది, సముద్ర గర్భంలో దొరుకుతున్నాయని శాస్త్రం చెప్తుంది. రహస్యమందు పుట్టడము అంటే శరీర పుట్టుక గురించి చెప్పడం లేదు ఇక్కడ. శరీర పుట్టుక కాదు. తల్లి గర్భంలో శరీర పుట్టుక ఉంది, భూగర్భంలో శరీర పుట్టుక. ఇక్కడ దావీదు గారు నేను రహస్యమందు పుట్టానన్నాడు. రహస్యమందు పుట్టాను, శరీరం మాత్రం తల్లి గర్భంలో నిర్మించబడింది. ఆదాము శరీరం ఏమో భూగర్భంలో నిర్మించబడింది, కానీ నేను మాత్రం రహస్యమందు పుట్టానన్నాడు. ఏంటిది? రహస్యమందు పుడుతున్నాను అన్నాడు, తల్లి గర్భం అంటున్నాడు. రహస్యం అన్నప్పుడు మళ్ళీ రెండెందుకు చెప్పాలి? రహస్యం అన్నందుకు ఏమండి నేనున్న చోటు రహస్యం అని మంగళగిరిలో అన్నాను అనుకోండి, ఇంకేం రహస్యం? నేనున్న ప్లేస్ రహస్యం అని మంగళగిరిలో ఉన్నాను అంటే ఏం చెప్తున్నావు అర్థం కాదు. రహస్యం అని మళ్ళీ ప్లేస్ చెప్తున్నావేంటి? అది ఎలా రహస్యం అవుతుంది? ఇక్కడ దావీదు రహస్యం అని మాట్లాడుతున్నాడు, తల్లి గర్భం అంటున్నాడు, భూగర్భం అంటున్నాడు. అంటే ఆయన మాట్లాడుతున్న మాటలలో ఆయన చక్కగానే క్లియర్గానే స్పష్టంగానే చెప్తున్నాడు, నిర్మింపబడేది శరీరం. ఆత్మను ఎవరు నిర్మించరు కదా, ఆత్మను ఎవరైనా నిర్మిస్తారా? నిర్మింపబడేదైన శరీరం తల్లి గర్భంలో నిర్మింపబడుతుంది. మొదటి మనిషికేమో భూగర్భంలో నిర్మింపబడింది. శరీర నిర్మాణం తల్లి గర్భంలో భూగర్భంలో జరుగుతున్నాయి, కానీ ఆత్మనైన నేను నా పుట్టుక మాత్రం రహస్యం అన్నాడు. నా పుట్టుక రహస్యం.
అంటే ప్రారంభం ఏంటో మనిషికి తెలీదా? ఇక్కడ దావీదు చెప్పలేదండి. ప్రారంభం మనిషి ప్రారంభం దేవుడు చెప్పలేదు, దేవుడు ఇక్కడ చెప్పలేదు, అంటే దావీదు చేత చెప్పించలేదు ఈ సందర్భంలో. అదేమై ఉంటుందో లేఖనాల్లో చూద్దాం. ఏమంటే ఒక చెట్టును మీరు ఆలోచించండి. చెట్టు నేల మీద నుంచి దాని కాండం కనపడుతుంది మనకి. మన ప్రక్కనే ఉన్నాయి చూడండి, మీకు ఎడం పక్క ఉంది ఒక చెట్టు, 2 చెట్లు ఉన్నాయి. నేల మీద నుంచి కాండం కాస్త పైకి వెళితే విస్తరించిన కొమ్మలు, ఆ కొమ్మల మధ్య చిల్లలు, ఆ చిల్లలకు చివర్ల ఆకులు, ఆకుల మధ్య కాయలు. ఇది మీకు కనబడే చెట్టు. చెట్టు మొదలేది అంటే, మొదలు అంటే ప్రారంభం. చెట్టు మొదలు అని మీరేం చేస్తారంటే ఈ కాండాన్ని చూస్తారు, కానీ చెట్టు మొదలు ప్రారంభం ఎక్కడుందో తెలుసా? దీని మూలం ఎక్కడుందో తెలుసా? మీకు తెలియనంత లోతుకెళ్ళింది. అది వేరు. ఆ వేరు ఎంత లోతుకెళ్ళింది? 10 అడుగుల, 15 అడుగుల, 20 అడుగుల, కొన్ని వెళ్ళిపోతాయి, 20-30 అడుగులు కూడా వెళ్ళిపోతాయి. మీరేమో ప్రారంభం అంటే ఇదిగో ఈ భూమి మీద నుంచి కనబడేది చెట్టు అనుకుంటున్నారు, కానీ దాని ప్రారంభం ఇంకొక 10-15 అడుగులు, 20 అడుగులు లోపల ఉంది. అది నీకు కనబడడం లేదు. అలాగే మానవ జన్మ ప్రారంభం లేదా దాని చరిత్ర ఆరంభం అంటే మీరు తల్లి గర్భమను భూగర్భమను అనుకుంటున్నారు, కానీ అసలు చరిత్ర ఇది తెలియకేనండి. మనిషి ఎక్కడ ప్రారంభం అయ్యాడని శాస్త్రవేత్తలు బుర్రలు బాదుకొని కోతి నుండి మారాడు అని ఒకడు అనగానే ఇంకా అంతకంటే వాళ్ళు కష్టపడడానికి లేదు, కష్టపడినా వాళ్ళకి ఎక్కదు, రాదు. అందుకని ఈ మనిషి కోతి మనిషిగా ఎక్కడ మారి ఉంటుందా అని అక్కడి నుంచి మొదలుపెట్టారు. అసలు కోతి మనిషిగా మారడం రైటేనా అని ఎవడ ఆలోచించలేదండి. డార్విన్ అది చెప్పేశాడు కనుక ఇక దాని గురించి అంతకంటే ఎక్కువ కష్టపడద్దు, అది తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోతి మనిషిగా ఎక్కడ మారింది అని ఒకడు ఆఫ్రికాలో మారింది అన్నాడు. అంటే మొదటి మనిషి ఎక్కడ పుట్టాడు? ఆఫ్రికా. ఒకడన్నాడు కాదు 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 యూరప్లో అన్నాడు. మరొకడు కాదు కాదు చైనా అన్నాడు. మరొకడు కాదు తెలంగాణ ఇండియా అన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఒక మనిషి ప్రారంభం, కోతి నుండి మనిషి వచ్చినప్పుడు తొలి మనిషి ఎక్కడున్నాడు అనే కోణంలో ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ చరిత్ర తప్పండి. ఒక మనిషి ప్రారంభం ఎక్కడ జరిగిందో దావీదు మాట్లాడుతూ, నేను రహస్యమందు ప్రారంభమయ్యాను, నా చరిత్ర రహస్యం. ఏంట రహస్యం? ఎక్కడ ప్రారంభం? తల్లి గర్భమా భూగర్భమా? నో. ఎక్కడ ప్రారంభమయ్యాడో ఒకసారి చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. అప్పటి వరకు జరిగిన డిస్కషన్, అప్పటి వరకు స్నేహితుల మధ్య యోబు మధ్య జరిగిన కన్వర్జేషన్, సంభాషణ దేవుడు అప్పటి వరకు విన్నాడు. ఏం సంభాషణ జరిగిందండి? చదివారా? యోబు గ్రంథం చదివారా? యోబును దీవించినడు దేవా నన్ను దీవించని ప్రార్థన మాత్రమే చేస్తారు మీరు. అసలు యోబు ఏంటో, ఆయన కష్టాలేంటో, ఆయన చరిత్ర ఏంటో ఏమన్నా చదివారా? నిజంగా ఆయనకు అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ఆరోగ్యం కూడా పోయింది. ఒంటిలో ఆరోగ్యం లేదు. ఏమంటే అన్నీ పోగొట్టుకున్నప్పుడు బాగానే ఉన్నాడండి. పిల్లలను పోగొట్టుకున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. ఆస్తులు పోయాయి, పశు సంపద పోయింది. ఎన్ని పోయినా ఏమాత్రం చెలించని యోబు తన ఒంటిలో ఆరోగ్యం పోయేసరికి ఉండలేకపోతున్నాడండి. అంటే మనకి అన్ని కష్టాల కంటే ముఖ్యమైన కష్టం ఏంటో తెలుసా? పెద్ద కష్టం శోధనలోకి వెళ్ళిపోతాం. ఇక దేవుళ్ళో నిలబడడానికి ఛాన్స్ ఉండదు. అలాంటి కష్టమే ఆరోగ్యం పోవటం. బలహీన పడిపోతాం. ఎప్పుడైతే తన ఆరోగ్యం పోయిందో వెంటనే ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అసలు ఈ డిస్కషన్ రావడానికి కారణం ఏంటో చెప్తున్నాను నేను. ఈ డిస్కషన్ రావడానికి కారణం ఏంటంటే యోబు తన పుట్టిన దినాన్ని శపించుకోవడం మొదలుపెట్టాడండి. గుర్తుందా మీకు? లేదా చూపించాలా? పోనీ చూడండి 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినం అనగానే ఆయన ఏమనుకుంటున్నాడు? అప్పటికి పాపం తెలియదు కదండి యోబుకి. ఏమనుకుంటున్నాడు తర్వాత చదవండి, కంటిన్యూ. యోబు ఎలాగూ అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవునుగాక. అంటే
పాపం యోబు ఏమనుకుంటున్నాడంటే నేను పుట్టిన దినం నా తల్లి గర్భంలో నుంచి వచ్చిన దినం. మనం కూడా అదే అనుకుంటున్నాం కదా, తప్పే ఉందండి. డాక్టర్ గారు కూడా నీ బర్త్డే ఏది అని అంటే ఏది వేస్తాం మనం? డాక్టర్ గారు ఎప్పుడైతే మనల్ని తల్లి గర్భం నుంచి బయటికి తీశారో ఆ దినం ఏదో టైం టక్కన వేసుకుంటాం. ఫలానా మే, అందరూ ఇలాగే అనుకొని నేను ఆ రోజు పుట్టాను, తల్లి గర్భం నుంచి ఆ రోజు పుట్టాను, ఆ రోజు పుట్టాను, ఆ రోజు పుట్టాను, ఆ రోజు పుట్టాను. యోబు కూడా అలాగే అనుకున్నాడు. నేను తను పుట్టిన దినాన్ని శపిస్తున్నాడట. ఏమని? నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు, నా కనులకు నా నేత్రములకు అది బాధ మరుగు చేయనందుకు, నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పినా రాత్రి లేకపోవును గాక. అంటే మొత్తానికి టోటల్గా ఆయన ఏమంటున్నాడంటే, అసలు ఆ దినం అనేది రాకుండా ఉంటే, నేను పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది, నేను పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది, నేను పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది, నేను రాలిపోతే ఎంత బాగుండేది, పిండంగా రాలిపోతే ఎంత బాగుండేది. అంటే టోటల్గా తన ప్రారంభం, తన బ్రతుకు తల్లి గర్భం నుంచి ప్రారంభమవుతుందని అనుకున్నాడు. స్నేహితులు కూడా డిస్కషన్ చేశారు. ఆయనేమో నేనే తప్పు చేయలేదు మహాప్రభు అంటున్నాడు. వీళ్ళు వచ్చేయమంటున్నారు, నువ్వెక్కడో తప్పు చేసి ఉంటావో చూసుకో అంటున్నారు. పాపం యోబే తప్పు చేయలేదండి, పాపం ఏమీ చేయలేదు. పైగా తన పిల్లలు ఎక్కడైనా తప్పు చేస్తారేమో అని ఏమండి అప్పుడప్పుడు వారి నిమిత్తం ఏం చేసేవాడు? బలిచ్చేవాడు, అపరాధ పరిహారార్థ బలినిచ్చేవాడు, యెహోవాకు ప్రార్థించేవాడు. ఈ దేవుడే సాక్షాత్ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు కదండి. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. సడన్గా ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు యోబుకి. స్నేహితులు వచ్చి, మంచి వాళ్ళకి చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? నువ్వు జరిగింది అంటే నువ్వేమో నీతిమంతుడని నీకు నువ్వే నీతిమంతుడు అనుకుంటున్నావు, కానీ చరిత్రలో చూస్తే ఏ నీతిమంతుడికి ఇలా జరగలేదు. నువ్వెక్కడో తప్పిపోయావు, నువ్వెక్కడో తప్పు చేసావు, నువ్వెవరినో ఏమండి మోసం చేసావు, పొరపాటు చేసావు. ఏమంటే గుంటూరులో హాస్పిటల్లో ఒక ఆయన ఉన్నాడండి. మన సంఘానికి వచ్చే వ్యక్తే, పాపం విజయవాడ. ఆయనకి తెలియలేదు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, హాస్పిటల్లో ఉన్నాడు. వెళ్ళినప్పుడు ఓదార్చి దేవుని ప్రార్థన చేసుకో, దేవుని కోసం బ్రతుకుతానని ఆలోచించు, మాటివు దేవుడికి, బాగు చేయమని ఆయన అడుగు. ఈ మంచి మాటలు చెప్పడం పోయి కొంతమంది వాళ్ళు పాస్టర్లు వచ్చారట. కొంతమంది వచ్చి, నువ్వెక్కడ తప్పు చేసావో నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో, నువ్వేం పాపాలు చేసావో గుర్తు తెచ్చుకో. అసలే ఈ కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆ బాధ భరించలేక ఆయన మరణ వేదన పడుతుంటే నువ్వెక్కడ తప్పు, ఈ మాటలతో గుచ్చి గుచ్చి చంపుతున్నారట. అర్ధరాత్రి ఫోన్ చేశాడు నాకు, అన్న నేను ఈ మాటలతో నేను చచ్చిపోవాలనిపిస్తుంది, నన్ను ఇలా మాటలతో చంపేస్తున్నారు, నువ్వు అర్జెంటుగా రావాలన్నా అన్నాడు. అంతే, నెక్స్ట్ డే వెళ్ళాను. ఏమండి బాధలో ఉన్నవాడిని నువ్వు ఎక్కడో తప్పు చేసి ఉంటావు, ఎక్కడో తప్పు చేసి ఉంటావు, ఏమవుతుంది? యోబుని కూడా అలాగే విసిగించారండి వాళ్ళు. యోబు తప్పు చేయలేదు, కానీ ఆయన ఏమనుకుంటుంటే నేను ఏ తప్పు చేయనప్పుడు ఇంత ఎందుకు వచ్చింది, అసలు నేను ఎందుకు పుట్టాను? వాళ్ళ సంభాషణ మనకు కూడా కావాలి, అందుకే రాయించాడు. రాయించి ఇప్పుడు ఏమంటున్నాడు? 2వ వచనం నుంచి చదవండి. యెహోవా సుడిగాలిలో నుంచి ఇలాగ యోబుకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెడుపుచున్న వీడెవడో. మీరందరూ తప్పు మాట్లాడుతున్నారు, జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు. పౌరుషం తెచ్చుకొని నీ నడుం బిగించుకో యోబు. నేను ప్రశ్నిస్తాను. ఇప్పుడు దాకా స్నేహితుల మధ్య జరిగింది డిస్కషన్, నిజంగా దేవుడే డిస్కషన్కి వస్తే భలే ఉంటుందండి. డిబేట్, చర్చా వేదికలు ఎవరు పాల్గొన్నారు? ఇప్పుడు ఇప్పటి వరకు సరుకు లేని వాళ్ళు పాల్గొని సోది మాట్లాడారు. అదంతా విని వీళ్ళది రైట్, వాళ్ళది రైట్, వీళ్ళది రైట్, వాళ్ళది రైట్. ఇప్పుడు ఆయన దిగాడు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో అసలు పాయింట్ రావట్లేదు. కొన్ని రైటే మాట్లాడుతున్నారు, ఓకే కాదట్లేదు, కానీ అసలు పాయింట్ రావట్లేదు. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకో. నేను ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు దాన్ని నాకు తెలియచేయాలి. ఎక్కడికి వెళ్ళాడండి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు
నువ్వెక్కడున్నావు? తల్లి గర్భం ప్రారంభ దినం అనుకొని, నేను పుట్టిన దినం అనుకొని ఆయన తల్లి గర్భం దగ్గర ఆగాడు. మనుషులందరూ ఎలాగ తల్లి గర్భం నుంచి వచ్చాము, ఆడది ఆరంభం, మన కథ అక్కడే ఆరంభం అని మనుషులందరూ ఎలా అనుకున్నారో యోబు అలాగే అనుకున్నాడు. ఈ తప్పుడు సమాచారానికి నాంది ఏమంటారు, ముగింపు పలకాలని దేవుడు అనుకున్నాడు. ఈ తప్పుడు జ్ఞానానికి. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? అదేం ప్రశ్న అండి? భూమి పుట్టినప్పుడు మనుషులు లేరు కదా. 6వ దినమున కదా మనిషిని చేసింది. భూమి 3వ దినమున కదా వచ్చింది. మరి దేవుడేంటి ఇలా అన్నాడు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల. దానికి పరిమాణము, సైజు ఎంత ఉండాలి అని నిర్ణయించింది ఎవరో తెలుసా నీకు? భూమికి సైజు ఎంత ఉంటేనే పర్ఫెక్ట్ ఈ విశ్వంలో అని నిర్ణయించినప్పుడు దాని మీద పరిమాణపు కొలవ వేసిన వాడు ఎవరో చెప్పు. దాని స్తంభముల పాదులు దేంతో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఈ భూమికి మూలరాతిని వేసిన వాడు ఎవడు అని అక్కడి నుంచి క్వశ్చన్స్ ప్రశ్నలన్నీ అడుగుచూ, సృష్టి గురించి, దాని ప్రారంభం గురించి, దాని నిర్మాణం గురించి అడుగుతూ 21కి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? ఇదంతయు నీకు తెలిసి ఉన్నది యోబు, నీవు బహువృద్ధుడవు, నువ్వప్పటికి పుట్టి ఉంటివి. ఏంటి నువ్వు పుట్టిన దినంలో ఉండకూడదని చెప్పిస్తున్నావా? అదే కదా యోబు చేసింది. నేను పుట్టిన దినం లేకపోవును గాక అన్నావు. నువ్వు పుట్టిన దినం లేకుండా పోవాలా? అయితే నీ పుట్టిన దినం ఏదో చెప్తాను, దాన్ని చెప్పించన్నాడు. నేను పుట్టిన దినం ఏది ప్రభువా? ఈ భూమి చెయ్యక ముందే నువ్వు పుట్టావు, ఈ భూమి లేకముందు. ఎందుకంటే నీవు అప్పటికి పుట్టి ఉంటివి. పాపం యోబేమనుకున్నాడు, నేను తల్లి గర్భం నుంచి వచ్చాను కదా, నా కన్నులకు అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవును. పుట్టిన దినము తల్లి గర్భం నుంచి వచ్చిన దినం అని నువ్వు అంటున్నావు. కాదు, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. నీవు బహు వృద్ధుడవు. హిస్టరీకి మతిపోయే, బుర్ర పగిలిపోయే, మెదడు పేలిపోయే వాస్తవం ఇక్కడ దేవుడు బయటపెట్టండి. అదేంటో తెలుసా? మనిషి ప్రారంభం. నేను రహస్యమందు అన్నాడే దావీదు. ఈ సృష్టి పుట్టక ముందే మనిషి పుట్టాడు, మీరు పుట్టారు. ఈ మైదానంలో కూర్చున్న మీరంతా నమ్మరు మీరు ఈ మాట. ఎందుకంటే మీకు ఇంకా ఈ మట్టి జ్ఞానం మెదడులో ఉండిపోయింది, తప్పుడు చరిత్ర ఉండిపోయింది, తప్పుడు జీవపరిణామ సిద్ధాంతం ఉండిపోయింది, తప్పుడు భౌతిక సిద్ధాంతాలు ఉండిపోయాయి. కానీ వాస్తవం ఏంటో తెలుసా? ఈ సృష్టి లేకముందే మీరంతా పుట్టారు. నీవు అప్పటికి పుట్టి ఉంటివి, నీవు బహువృద్ధుడవు. యోబు వయసు ఎంతో తెలుసా? మీ వయసు ఎంతో తెలుసా? మీ వయసు ఎంత అంటే మీ శరీరం వయసు చెప్తున్నారు మీరు. మీ శరీరం వయసు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు. ఇది మీ శరీరం వయసు. మీ వయసు, మీరు అప్పటికి పునాది వేయబడిన అప్పటికే పుట్టి ఉంటిరి. ఇప్పుడు చెప్పండి, మన కథ ఏడ ఆరంభం? ఆడంటే ఆడ మనిషి కాదు, దేవుని దగ్గర. ఇదే హిస్టరీ బుక్ ఫినిష్ చేస్తూ నేను రాసిన చివరి వర్డ్స్. ఏది నిజమైన చరిత్ర? ఎక్కడో ఆఫ్రికా ఖండంలో కోతి మనిషిగా మారిందని తప్పుడు చరిత్ర రాశావు. మనిషి ప్రారంభం అక్కడ కాదు. అలాగనే ఆసియా ఖండం కాదు, ఆసియా ఖండంలో శరీర ప్రారంభం అంతే కదండి. ఆదాము శరీరంతో ప్రారంభమైంది అక్కడ ఆసియా ఖండం. కానీ మనిషి అసలు ప్రారంభం నీవు అప్పటికి ఈ ఆసియా ఖండం కాదు, భూమి లేనప్పుడే పుట్టాడు యోబు. మరి ఆదాము ఇంకా ముందే పుట్టాడు. గనుక మనుషులంతా పుట్టింది ఎక్కడ? మనుషులంతా ప్రారంభమైంది ఎక్కడ? హిస్టరీ. జన్మకైతే ఉన్న హిస్టరీ ఇది.
ఎక్కడో తెలుసా? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము మొదటి వచనం నుంచి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం నుంచి, ప్రభువా తరతరములు ఎన్ని తరములు ఉన్నాయో అన్ని తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతాలు పుట్టక ముందు, భూమిని లోకము నీవు పుట్టింపక ముందు, యుగ యుగాలు నువ్వు మాకు దేవుడివి. ఇవి ఇంకా పుట్టలేదు, నీవు మాకు దేవుడివై ఉన్నావు, నువ్వు మాకు నివాస స్థలమై ఉన్నావు. ఏమంటే ఆయన మనం సృష్టి పుట్టాక మనం పుట్టాక దేవుణ్ణి తెలుసుకున్నాం అని మనం చీప్గా ఇలా మాట్లాడతాం. కానీ జ్ఞానం తెలిసిన భక్తుడు అలా మాట్లాడడం లేదు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం ఐగుప్తు కాదు, కనాను కాదు, మీకు వినుకొండ కాదు, శావల్యపురం కాదు. మీ పుట్టుక, మీ ప్రారంభం ఒక మహాశక్తిలో అక్కడ ప్రారంభమయ్యారు. అక్కడ ఏమండి, ఒక జంతువు అయినా ఒక పక్షి అయినా క్రొత్త జీవులను ఉత్పత్తి చేయడానికి తనలో గుడ్లను ఏర్పరచుకుంటుంది. దానిలో గుడ్లు ఏర్పడతాయి పక్షికైతే. ఆ గుడ్లను నీటిలో విడిచిపెట్టవచ్చు, లేదా నేల మీద విడిచిపెట్టవచ్చు. ఆ గుడ్లు క్రొత్త జీవులుగా వస్తాయి. కానీ అవి భూమి మీదకి రాకముందు ఆ జీవులు దాంట్లోనే ఉంటాయి, వాటిలోనే. మనమైనా అంతే, శరీరంతో రాకముందు తండ్రిలో ఉంటాం. కానీ ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఆకారాలలోనికి రాకముందు, అసలు సృష్టి లేకముందు మనమంతా కూడా దేవునిలో ఉన్నాము. దేవునిలో ఉన్నాం. పేరు నీకు అక్కడే పెట్టబడింది, తెలుసా? నీకు పేరు అక్కడేనా? అవును. దేవునిలో ఉన్నప్పుడే. నువ్వు ఎన్ని కోట్ల మంది ఆయనలో ఉన్నారో. ఆయన అనగానే మనలాగా ఆకారం ఆలోచించకండి. మనలాగా ఆకారాన్ని ఊహిస్తే నువ్వు ఏమి అర్థం చేసుకోలేవు. ఆయన ఒక మహాశక్తి. నీలాగా కాళ్ళు చేతులు మొండెంతలా ఎలా ఆలోచించుకో. అదొక మహాశక్తి. ఆ మహాశక్తిలో, ఆ ఆత్మలో మీరు ఆత్మలుగా ఎలా ప్రత్యేకించబడి ఆయనలో ఒదిగొన్నారో తెలీదు. అది కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రకృతిలో కొన్ని పెడతాడు ఆయన. ఒక కంగారు జంతువు ఉందనుకోండి, కంగారు ఏమంటే దాని కడుపు మామూలుగానే ఉంటుంది, కానీ సడన్గా ఏదో చిన్న ఇలా సంచి బయటకు వచ్చినట్టుగా ఇలా లోపల నుంచి కంగారు పిల్ల బయటకు వస్తుంది. ఈ సంచి ఏంటి? దేవుడు దానికి బై బర్త్, లేదంటే ఏమంటారు, ఇంటర్నల్గా దానికి ఇచ్చినటువంటి కన్స్ట్రక్షన్ అది. దాని శరీరంతో పాటు దానికి ఒక సంచి ఇచ్చేసాడు. అప్పుడు ఈ కంగారు పిల్ల దాంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే దాని కడుపులో ఉన్నట్టుగానే ఉంటుంది. తన పిల్లని తన కడుపులో ఎలా దాచుకుంటుంది. ఒక కంగారు పిల్ల తనలో ఎలా దాచుకుందో మీరు ఆలోచిస్తే అలాగే ఊహించుకోండి పోనీ దేవుణ్ణి. అలాగని దేవుడు కంగారులాగా ఉంటాడు అనకండి. ఇశ్రాయేలీయులు చేసినట్టు, దూడం చేసినట్టు కంగారుని చేయకండి. అర్థం చేసుకోవడానికి చెప్పాను. ఎగ్జాంపుల్ ఇది, అర్థం చేసుకోవడానికి. గనుక దేవునిలో ఇన్ని కోట్ల మంది ఆ రోజే ఉన్నారా? పుడుతున్నారట. పుట్టావు, యోబు అనేవాడు పుట్టాడు. ఎక్కడ? ఆయన కడుపులోనే. సంతోష్ అనేవాడు పుట్టాడు. ఆయనకి తెలిసిపోతుంది ఈరోజు సంతోష్ అనేవాడు పుట్టాడు. జీవరత్నం అనేవాడు పుట్టాడు. ఏమండి, చందు అనేవాడు పుట్టాడు. వాళ్ళ అబ్బాయి పుట్టాడు. ఈ గ్రౌండ్లో కూర్చున్న వాళ్ళు పుట్టారు. టోటల్గా అందరు అక్కడే టక్క 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 పుట్టేస్తున్నారు ఆయన కడుపులో. ఒక చేపను తీయగానే కొన్ని లక్షల గుడ్లు ఉంటాయండి. దాన్ని ఏమంటాం మనం? జన. ఒక్క ముక్క కూడా ఆలోచించు, ఇన్ని లక్షల గుడ్లు ఒక చేపలో ఇలా ఉన్నాయా? అలాగే దేవుళ్ళు కొన్ని కోట్ల మంది ఆ రోజు అలా ఉండిపోయారా? ఉన్నారు. ఈ గుడ్లే బయటకు వచ్చి ఆ తర్వాత చేపలు అవుతున్నాయి, ఆకారాన్ని తెచ్చుకుంటున్నాయి. ఇది నువ్వు అర్థం చేసుకుంటే కొన్ని కోట్ల ఆత్మలు దేవుడిలో అలాగుండిపోయాయి, సెపరేట్గా. అవి భూమి మీదకి వచ్చి మరో తల్లి గర్భంలో ప్రవేశించి ఆకారాన్ని తెచ్చుకుంటున్నాయి. చేపల జన చూడగానే ఫ్రై చేద్దాం, మసాలా నూరు. ఇదే గోల, తిండి గోల. ఆలోచించవా ఏది? గనుక ప్రేమైన దేవుని పిల్లలారా,
ఏది మన చరిత్ర? జన్మకైతే హిస్టరీ, నీ జన్మ హిస్టరీ. సర్టిఫికెట్లు అడుగుతాడు. మీ జన్మ హిస్టరీ అంటే ఏం లేదు, తల్లిదండ్రుల పేర్లేంటి, మీరు ఎక్కడ పుట్టారు, పుట్టిన సర్టిఫికెట్ తీసుకురామంటే ఏ హాస్పిటల్లో పుట్టారో అక్కడి నుంచి బర్త్ సర్టిఫికెట్ తెస్తారు. వాడికి అది చాలు. అమ్మ మీ జన్మ హిస్టరీ ఇది అనుకుంటాడు. కానీ మీ జన్మ హిస్టరీ అది కాదు. మీ తల్లిదండ్రులు కాదు మీ జన్మ కారణం. మీ జన్మ ప్రారంభం మీ తల్లి కాదు. మీ జన్మ ప్రారంభం మీ ఊరు కాదు, హాస్పిటల్ కాదు, అసలు ఈ లోకమే కాదు. మరో లోకంలో ఒక మహాశక్తిలో మనం ఆ రోజే ఒక ఉనికి కలిగి, మనకంటూ ఒక పేరు కలిగి, ఎస్ యోబు అనేవాడు ఈ భూమి పుట్టక ముందు అక్కడ ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు. అలాగే నువ్వు నేను కూడా, నువ్వు నేను అక్కడే ఉన్నాం. అక్కడి నుంచి మహాకారణంతో ఈ భూమి మీదకి వచ్చాం. ఇది హిస్టరీ, ఇది హిస్టరీ. నీ గతం ఎక్కడ పుట్టామో అది రహస్యం అన్నాడు దావీదు. అందుకే నేను రహస్యమందు ఇది కనిపెట్టగలిగిన ఏ డాక్టర్ లేడు, శాస్త్రవేత్త లేడు. ఒక్క బైబిల్ మాత్రమే చెప్పాలి. మనం అదృష్టవంతులం. అందుకే చివరికి ఒక మాట చూపించి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. పరిపూర్ణులైన వారు, లోకంలో మేము పరిపూర్ణులు అనుకుంటున్నారు, స్కాలర్స్ అనుకుంటున్నారు. వాళ్ళకి ఛాలెంజ్, ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళ సిద్ధాంతం తప్పని నిరూపిస్తూ వాస్తవం ఏంటో చెప్తున్నాం. ఎందుకంటే ఎంత చెప్పకపోతే దేవుని మాటకి ఎక్కడండి స్థిరమైనటువంటి పునాది? మనం ఆయన వాక్యాన్ని స్థిరపరచటానికే పుట్టాం. యేసుక్రీస్తుని అందుకే నమ్మి ఆయన పక్షంగా అందుకే ఉన్నాం. ఎన్ని తరాలు ఈ భూమి మీద ఉన్న వాక్యాన్ని మరిపించగలిగిన మగాడు పుట్టకూడదు. మనం అలా ప్రజల మధ్య గుండెల్లో ముద్రించి వెళ్ళిపోవాలి. చచ్చిపోయేలోపు ఈ వాక్యాన్ని ముద్రించి డార్విన్ వచ్చినా, వాళ్ళ బాబు వచ్చినా, ఎవడొచ్చినా బైబిల్ను నమ్మే జనం దేవుడికి ఉండాలి అంటే ఆధారాలు, రుజువులతో మనం చెప్పాలి. శాస్త్రం చెప్పింది దానికంటే బలంగా చెప్పాలి మనం. అందుకే ఆ తప్పుడు శాస్త్రాన్ని తప్పుగా నిరూపించి వాస్తవాలు చెప్తున్నాం. అందుకే ఉన్నాడు పరిపూర్ణులైన వారి మధ్య. అందుకే మీతో అన్నాను, ప్రొఫెసర్లు ఎవరైనా ఉంటే, బాటనీ ప్రొఫెసర్, జువాలజీ ప్రొఫెసర్, డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మే లెక్చరర్ ఎవరైనా ఉంటే నా పుస్తకం ఇచ్చి రైట్ అని నిరూపించడానికి రేపు వేదిక మీదకి రమ్మనండి. డార్విన్ సిద్ధాంతం రైట్ అని నిరూపిస్తామని ఎవరైనా ఉంటే, ప్రొఫెసర్తో సహా, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం. అది ఈ లోక జ్ఞానం కాదు. నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉంది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మనం గొప్పోళ్ళం కావాలని మనకు దాచించాడండి. ఇది అందుకే వాళ్లకు మించిన జ్ఞానం మనకిచ్చి ఈరోజు వాళ్ళ మీద వేర విహారం చేసే అవకాశం మనకిచ్చాడు, మనం అతిశయించేలాగా. చదవండి, కంటిన్యూ చేయండి. మన మహిమ నిమిత్తం అన్న మాట రిపీట్ చేయండి. దేనిని మన మహిమ నిమిత్తము జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. ఈ లోకాధికారుల్లో అది ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి నేనెడలా మహిమా స్వరూపి అయిన, మహాజ్ఞాని అయిన, మహావిశ్వగురు అయిన ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. జన్మకైతే హిస్టరీ. సృష్టిలో మానవ జన్మ గొప్పదన్నారు, కానీ ఆ జన్మ ప్రారంభం గొప్పదని ఎవరూ చెప్పలేదు. ఆడదే ఆధారమని, మన కథ ఆడనే ఆరంభమని ఒక కవి అంటే, మనిషి జన్మ కోతి నుండి ప్రారంభమని ఒక శాస్త్రవేత్త అన్నాడు. రోటిలో వేసి రోకటితో దంచినా మూర్ఖుని మూఢత వదలదన్నట్లు ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికీ పరిపూర్ణ జ్ఞానం పొందలేని మూర్ఖులైన ఈ ప్రపంచ చరిత్రకారులను, శాస్త్రవేత్తలను సవాలు చేస్తూ మనిషి ప్రారంభం పరమాత్ముడే అని చాటి చెప్పే ఈ పాటను తిలకించండి. ఆడదే ఆధారమా మన కథ, ఆడనే ఆరంభమా
మన కథ ఆడనే ఆరంభమా. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏక కణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢజీవి. డార్విందొక సిద్ధాంతమా, అది మనిషికి వేదాంతమా? చెదపట్టిన చరిత్ర పుటలు చెప్పే చోద్యం ఈ కథ. మనుషులు చెప్పిన కల్పిత కథలే పుస్తకాలుగా మారెగదా. బైబిలు సవాలుకు నిలిచే దమ్ము దానికి కలదా. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏక కణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢజీవి. కళ్ళారా చూసినోడే కేసులో సాక్షవుతాడు, ముందు వెనుక తెలియనోడు చరిత్రలా రాస్తాడు. నాది రాయి వేసినప్పుడు పుడమి శూన్యంలో ఒదిగినప్పుడు జగతి జననం ఆరంభం, అద్వితీయుడే ఆధారం. డార్విందొక సిద్ధాంతం, హెరిడోటస్ రాధాంతం. శాస్త్రమా నువ్వెంత, నీ చరిత్ర నిజమెంత? శాస్త్రమా నువ్వెంత, నీ చరిత్ర నిజమెంత? మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏక కణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢజీవి. ఎవడు శాస్త్రవేత్త, ఎవడు చరిత్రకారుడు, వాడికి సరిపోయిన బాణం. ఈవేళ నాకు బాణం దొరికింది, సంతోష్. చరిత్రకారుల గొడ్డలోడ తీసి నడి రోడ్డు మీద నిలబెడుతుంది బైబిల్. విల్లునికి బిగిస్తాను తన్నాయి, శత్రువు గుండెలు చీల్చాలి, చరిత్ర పుటలు చిరిగిపోవాలి, చరిత్ర పుటలు చిరిగిపోవాలి. బ్రతికి ఉన్న జీవికి వేల ఏండ్లు చూపించి విఫలమైన కార్బన్ డేటింగ్ విశ్వజననం చెప్పగలదా? భూమి నుండి జీవి పుట్టే, నీటి నుండి పక్షి పుట్టే, జంతు జాతి జలచరములు దేనికవే జన్మించే. విలువేలేని సిద్ధాంతం వినువారికది విషతుల్యం. ఆది నుండి ఉన్నవాడు, అంతయు కలిగించినవాడు, వాస్తవాన్నే రాశాడు, వ్యాజ్యమాడు అన్నాడు. చరిత్ర జరిగిపోతే రానా దగ్గరికి మోకాళ్ళేరా నేర్పిస్తానికి చరిత్ర ఏంటో. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏక కణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢజీవి. మనిషి జన్మ రహస్యం, ఆ దేవుడే ఆరంభం. జగతి ముందు నీ జన్మం, నువ్వు దేవుని ప్రతిరూపం. ఈ పరిణామ సిద్ధాంతం పనికి మాలిన రాద్ధాంతం. కోతి మనిషిగా మారేనన్న రుజువులన్నీ అబద్ధం. చరిత్రకారులారా, మీ గతమును చెప్పగలరా?
శాస్త్రమా నువ్వెంత, నీ చరిత్ర నిజమెంత, శాస్త్రమా నువ్వెంత, నీ చరిత్ర నిజమెంత. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏక కణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి. మహోన్నతుడవగు మా తండ్రి, మీ పిల్లలు అదృష్టవంతులు, భాగ్యవంతులు. మమ్మను మీరు ప్రేమించి వాస్తవాలను జగత్తు పునాది వేయబడక మునుపే మా మహిమ నిమిత్తము మేము గణపరచబడుట కొరకు ఈ జ్ఞానమును దాచి మా చేతికి అప్పగించారు. లోకాధికారులకు తెలియనిది, మానవ విజ్ఞానవాదులు చెప్పలేనిది, మీ పిల్లలుగా మిమ్మల్ని విశ్వసించినందుకు మీరు మాకు ఇచ్చిన భాగ్యం ఇది. వింటున్న మీ పిల్లల అదృష్టవంతులు. 1000 రూపాయలు ఖర్చు చేసిన మీ పిల్లల కష్టానికి ప్రతిఫలం మీరు ఇవ్వండి. రేపటి దినం కూడా ఇలాంటి మంచి వాతావరణం అనుగ్రహించమని అర్థిస్తున్నాం. నాకంటే ముందుగా వాక్యం ప్రకటించిన మీ కుమారుడికి తోడుగా ఉండండి, ఆయురారోగ్యాలతో నింపండి. కన్వీనర్స్ని దీవించండి. వేదికపై ఉన్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచర్యలను దీవించండి. సమస్త మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.